హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏవండోయ్ అలా చూస్తున్నారు? వెల్కమ్ అని ఇంగ్లీష్లో అన్నానా? నాకు ఇంగ్లీష్ వచ్చేయండి బాబు. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. కాకపోతే కోతంతా పల్లెటూరు మాది. అయితే ఇప్పుడు ఉండేది టౌనే కానీ పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా, అలాగన్నమాట. నా పల్లెటూరి భాష యాస రెండూ కూడా పోలేదన్నమాట. అయితే ఇప్పుడు తినే కర్రీ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదా. తమ్నైల్లో చెప్పినట్టుగానే టమాటా మెంతికూర రోటి పచ్చడండి. ఏంటి తమ్నైల్లో ఒకటి చెప్పేసి లోపల ఇంకోటి చేత్తో ఊరుకుంటారు ఏంటండి? కాదు కదా. అయ్యి బాబోయ్, ముందు మెంతికూర టమాటా రోటి పచ్చడి గురించి చెప్పండి బాబు అంటున్నారా? సూపర్గా ఉంటుందండి. నా మాటలు బాగున్నాయా? నా మాటల కన్నా ఇంకా సూపర్గా ఉంటాయండి. నాకు ఇలాంటి మాటలు చాలా వచ్చు. మా ఆయన అంటారు, నువ్వు అందంగా ఉండవు కానీ నీ మాటలు చాలా అందంగా ఉంటాయి అంటారన్నమాట. అందందే ఉందండి, ఈ రోజు ఉండి రేపొద్దుట తరిగిపోద్ది. కానీ మాట మనసు ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి, అందంగా ఉండాలి అని నేనంటారు. మీరేమంటారు? అయ్య బాబోయ్, మేము ఏదో ఒకటి అంటాం కానీ ముందు ఆ కూర ఎలా చేసుకోవాలో చెప్పండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అంటున్నారా? చూస్తున్నారు కదండి, నేను మంచినీళ్ళు కూడా పెట్టుకోకుండా గబా గబా కూర్చుని తినేసాను. అయితే మా ఆయన కన్నా ముందు కాదండి, మా ఆయనకి పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను. పచ్చడి అయితేనండి చాలా చాలా బాగుంది. నేనైతే నెయ్యి వేసుకున్నానండి, మా ఆయన అయితే నెయ్యి వేసుకోడండి. కాబట్టి నెయ్యి వేసుకున్న వాళ్ళు వేసుకోండి, వేసుకోలేని వాళ్ళు మానేయండి, మీ ఇష్టం. కానీ పచ్చడి అయితే కనుక సూపర్ అంటే సూపర్ హో అనొచ్చండి. అయితే ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తానండి. దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అయిపోండి, సరేనా? వచ్చేసేయండి మరి వీడియో చూడటానికి. చెప్పాను కదండి, ఇవాళ మెంతికూర పచ్చడి. అయితే మెంతికూర పచ్చడి అనేటికల్లా చాలామంది అనుకుంటారు చేదుగా ఉంటుంది, తినలేము అనేసి అనుకుంటారనమాట. కానీ మెంతికూర పచ్చడి చాలా కమ్మగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తానండి. అలాగే మెంతికూర తింటే ఒంటికి కూడా చాలా మంచిది. కాకరకాయ ఒకటి, మెంతికూర ఒకటి, మెంతులు ఒకటి, ఇలాంటివన్నీ కూడా మనకి షుగరు కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మెంతికూర పచ్చడి చేసుకునే విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు మీకు చూపించేస్తాను. దీనికి నేను ఇప్పుడు 2 కట్టలు ఉన్నాయి కదండి ఇక్కడ మెంతికూరలో. అయితే ఇవి నేను 2 తీసుకుంటలేదండి, ఒక కట్టతోనే చేస్తున్నాను. ఒక కట్టేమో పప్పులో వేస్తాను అన్నమాట. అందుకని 2 కట్టలు తీసుకున్నాను అన్నమాట. ఒక కట్టే చేస్తున్నాను మెంతికూర. దానికి కావాల్సినేమో టమాటాలు, పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఇవన్నీ కూడా కోసేసుకుంటానండి. ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో కూడా మీకు చూపించేస్తాను, సరేనా? వచ్చేసేయండి. మెంతికూరలో కూడా గడ్డి పరకలు అవి ఉంటాయి, అవన్నీ చూసుకుని మనం కోసుకోవాలి. కొంతమంది ఆకుతోనే చేసుకుంటారు, ఉత్తి ఆకుతోనే చేసుకుంటారు. కానీ చిన్న చిన్న కాళ్ళు ఉంచుకుని చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కనుక చిన్న చిన్న కాళ్ళు ఉంచే చేస్తున్నాను. చూడండి, గడ్డలన్నీ తీసేసాను. ఇలాగా చివరిని ఉంటాయి కదా, అవి మాత్రమే కోసుకున్నాను. చిన్న చిన్న కాళ్ళు ఉంచాను అన్నమాట. వీటిని మొత్తం ఇప్పుడు ఇలాగే కోసేసుకోవాలి. అంటే బాగా నలుగుతుంది కదా, నేను రోట్లో చేస్తున్నాను ఇది, అందుకనేసి తొందరగా కూడా నలిగిపోతుంది. ఇదిగోనండి, మొత్తం మెంతికూర అంతా కూడా ఇలా కోసేసుకుని నీటిలో వేసానండి. ఎందుకంటే కనుక కిందకి మట్టి దిగిపోతుంది అన్నమాట. అప్పుడు వాడదే వేసి వేస్తాను. అలాగే టమాటాలు చిన్న చిన్న ముక్కలు, అంటే ఇంత ముక్కలు కోసుకున్నాను. 4 టమాటాలు పెద్ద పెద్దగా తీసుకోవాలి. 4 టమాటాలు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 8-9 పచ్చిమిరపకాయలు, అంటే మళ్ళీ ఎండుమిరపకాయలు వేస్తాం కదా, దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే కారం మనం తినేదాన్ని బట్టి, మరి కారం ఎక్కువ తినకూడదు అనుకుంటా తింటారు కొంతమంది. అంత కారం తినకూడదు. కారం, ఉప్పు ఇలాంటివి తగ్గించుకునే తినాలి. నువ్వును ఒకటి, సరేనండి. కారం మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను అంతే, సరేనండి. నేనైతే కనుక 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇలాగ తుంచేసుకుని తీసుకోవాలి. లేకపోతే కనుక టపాటపమని మన మీద పేలుతాయి అన్నమాట. కాబట్టి ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రం చేసేస్తానండి. తర్వాత ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తాను, సరేనా? ముందైతే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకుని దాకెట్టుకున్నాను. దాకా వేడయింది. నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోను 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఏగనివ్వాలి. చూడండి, ఇలా ఏగినాయి కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, పచ్చిమిరపకాయలు ఇలా ఏగినాయి కదా. ఇప్పుడు ఇందులోని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఒక చెంచాన్నర వేసుకోవాలి.
నువ్వులు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతే మీరు వేసుకోవాలి. ముందే వేసుకుంటే కనుక మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోను మనం ముందుగానే తరిగి పెట్టుకున్నాం కదా మెంతికూర, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. మెంతికూర అండి బాగా ఏగాలి, ఏగితేనే మీకు చేదు అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. నువ్వులు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము వారాలు కాకపోతేనే వేసుకుంటాం అన్నమాట. మాకు అంటే శనివారం సోమవారం తినము, మిగతా రోజుల్లో అయితే వేసుకుంటాం. మీరు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మెంతులు ఆరోగ్యానికి కూడా మంచిది కదా, కాబట్టి తప్పకుండా వేసుకోండి. వేసుకుని మీరు ఈ కూర ట్రై చేయండి. నువ్వులు చూసారా ఎలా పేలుతున్నాయో, అలాగే పేలుతాయి. మంట అడ్జస్ట్ చేసుకుంటా మీరు ఇది వేపుకోవాలి. నేనైతే కనుక అలాగే వేపుకున్నాను. చూసారా ఈ చెయ్య నాకు మంట దగ్గరే ఉంది, అంటే స్టవ్ దగ్గరే ఉందన్నమాట, బర్నర్ దగ్గర ఉంది. అలాగా ఎక్కువ పెంచుకుంటా తగ్గించుకుంటా చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇలా ఏగిపోయింది కదా, ఇలా ఏగితే చాలు, ఎంతకన్నా ఏగా అవసరం లేదు. చూడండి ఇదంతా ఏగిపోయింది కదా, దగ్గరికి తీసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. నేను రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడి, అందుకని ప్రత్యేకంగానే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు మిక్సీ గిన్నెలో కన్నా తీసుకోవచ్చు, కానీ చల్లారిన తర్వాతే మీరు మిక్సీ పట్టాలన్నమాట. ముందైతే ఇదంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోని మళ్ళీ ఒక్క చెంచా నూనె వేసుకుని, ఇందాక టమాటా ముక్కలు ఉన్నాయి కదా 4 టమాటాలు, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు, ఎంతో పట్టదండి, రవ్వంతా. చూడండి ఎంత చింతపండు వేస్తే సరిపోతుంది, ఎంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. ఇదిగోనండి ఇలా ఏగితే సరిపోతుంది. వాటర్ అంతా పోయింది కదా, ఇలా ఏగితే చాలు, ఇంకెంతకన్నా ఏగా అవసరం లేదన్నమాట. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఇందాక ఈ ఉన్నాయి కదా ఈ మెంతికూర అంతా కూడా ఇప్పుడు వేసేసుకుని రోట్లో వేసేసుకుని కొంచెం మెత్తగా దంచుకుంటున్నానండి. మరీ మెత్తగా అయినా సరే బాగోదు, రోట్లో కాబట్టి మరీ మెత్తగా రాదు, నేను చూసుకుని దంచుకుంటాను. అయితే మిక్సీలో వేసుకునే వాళ్ళు చూసుకుని దంచుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంత పసుపు తప్పకుండా వేసుకోవాలండి ప్రతి కూరలోనూ. ఎందుకంటే పసుపు లేని కూర తింటేనంటండి పెట్టు ముందుతో సమానమంట, అందుకనేసి ఈ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 ఎల్లుల్లి రెబ్బలు, ఎల్లుల్లి ఎంత వేసుకున్నా మంచిదేనండి, కాబట్టి ఎల్లుల్లి కూడా తప్పకుండా వేసుకోండి. ఇంగు వేసుకుంటేనండి ఎల్లుల్లి అక్కర్లేదు, మేము ఇంగు కన్నా కూడా వెల్లుల్లి ఎక్కువ వాడతామన్నమాట. చూడండి ఇప్పుడు ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని ఈ టమాటాలు ఇందాక మనం మగ్గబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ టమాటాలన్నీ కూడా వేసేసుకోవాలి. టమాటా చింతపండు వేసేసుకుని ఇప్పుడు ఇందులోనే మన రుచికి ఎంత సరిపోతుందో అంత ఉప్పు. ఇప్పుడు వరకు ఉప్పు వేయలేదు కదండి, ఇప్పుడు ఇందులో ఉప్పు. ఇప్పుడు వీటిని కూడా బాగా ఉమ్మేసుకోవాలి. కొంచెం అలా ఇదిగోనండి ఇలా కుమ్ముకుంటే సరిపోతుంది, ఇంతకన్నా కుమ్ముకోని అవసరం లేదు. మొత్తం అంతా కూడా పచ్చడి ఇలా కుమ్మేసుకోవాలి. చూడండి ఇప్పుడు అంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పోపెట్టుకోవాలండి, ఎలా పెట్టుకోవాలో ఏంటో చూపెడతాను, వచ్చేసేయండి. ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలి. పొయ్యి అంటించుకుని మళ్ళీ దాకా పెట్టుకోవాలి.
దాకా వేడయింది. ఇప్పుడు ఇందులోని ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె వేడయిందండి. ఇప్పుడు ఇందులోని 2 ఎల్లుల్లి రెబ్బలు అంటే 4 ఎల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఎలా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోని కొంత పచ్చెనగపప్పు, ఇందులోనే 1 స్పూన్ వరకుని మినప్పప్పు, 1 చెంచాడు ఆవాలు, అన్నీ 1 చెంచా వేసుకున్నానండి. చూడండి బాగానే. ఇప్పుడు ఇందులోనే కొంత జీలకర్ర అండి, ఇందులో 4 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకుని వేసుకోండి. తుంచుకుని వేసుకుంటే కారం బాగా వస్తుంది. అందులో ఉన్న గింజలు అవి కూడా బాగా ఏగుతాయి. ఇప్పుడు చూడండి పోపులు దోరగా ఏగినాయి కదా, కనబడుతున్నాయి కదా. ఇలా దోరగా ఏగాలండి, మాడిపోకూడదు. ఇప్పుడు ఇందులోనే ఆఖరణ కరివేపాకు, దీన్ని కూడా కాసేపు ఇలా వేపేసుకుని బాగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం రోడ్లోని నూరుంచుకున్నాం కదా, ఆ మెంతికూర అంతా వేసేసుకోవాలి. పచ్చడి అంతా, కూర కాదండి పచ్చడి. ఈ పచ్చడి అంతా ఇలా వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుని చూసుకోండి. చూసారా పోపు ఎంత బాగుందో. ఇంకా స్టవ్ ఆపేసుకున్నానండి. పచ్చడి వేసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. ఈ వేడికే ఇంకా దగ్గర పడిపోతుంది. ఇంకా మీకు ఇందులో ఏమీ ఉడకవసరం ఏమీ లేదండి. ఆల్రెడీ మనకి నూనెలో ముందే ఉడికిపోయింది కదా మెంతికూర, కాబట్టి ఇంకేమీ ఉడకక్కర్లేదు. చూసారా ఎలా ఉందో. అంతేనండి, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇంగు వేసుకోవచ్చండి. ఇంగువ నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడాను కదా, అందుకనేసి ఇంగు వేసుకోలేదన్నమాట. కొంతమంది ఇంగువ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేనైతే మటుకు అలా వేయలేదన్నమాట. దీనికి ఇలాగే వేసుకోవాలి. ఇదిగోనే ఇదంతా కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోనండి మొత్తం అంతా పచ్చడి తీసేసుకున్నాను. ఇదేనండి ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతికూర టమాటా రోటి పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదండి ఈ పచ్చడి, నిజంగానే. అందుకనేసి తప్పకుండా చేసుకోండి. ఇది మీరు మీ పిల్లలకి అలవాటు చేయండి. చేదు అంటారు కదా, చాలా మంది కాకరకాయ తినరు, ఈ మెంతికూర తినరు. కాబట్టి ఇటువంటి కూరగాయలు, కూరలు, ఆకుకూరలు మీ పిల్లలకి అలవాటు చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.